జగన్కి తెలిసినే ఆపలేదా? ఒకటి, సంఘర్షణ వాతావరణాలు తెలియదా? చంద్రబాబు గారి ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్తే తీసుకెళ్ళి ఆయనకి మంత్రి పదవి ఇవ్వటం, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదకి దాడికి వెళ్తే కేసులు నార్మల్గా పెట్టేసి చివరికి తెలుగుదేశం వాళ్ళ మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం. ఇది తెలిసి ఆపారా, తెలియక ఆపారా? ఇది ఆపలేదా? తెలిసి ఆపలేదు, లేదా ముందు తెలియకపోయిండు తర్వాత తెలిసిన తర్వాతనైనా తప్పని చెప్పడం కాకుండా దాన్ని బీపీలు వస్తాయి అంటూ సమర్థించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ కార్యకర్తలది అవుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తుంటే అంతే అవుతుంది. ఇక్కడ కూడా చంద్రబాబుకి ఏం తెలియదు, కింద చేస్తారు, చూసి చూడనట్టు వదిలేస్తారు. ప్రస్తుతం రాష్ట్రం రావణ కాష్టం అవుతుంది అని నేను చాలాసార్లు ప్రస్తావించా. రెచ్చగొట్టుడు చర్యల వలన రావణ కాష్టాన్ని రగిలించుకుంటున్నారు మీరు, ఒకళ్ళకొకళ్ళు చేయి కాల్చుకుంటున్నారు, శాశ్వతంగా వివాదాలు సృష్టిస్తున్నారు, విభేదాలు సృష్టిస్తున్నారు, రాయలసీమ ఫ్యాక్షనిజం, బెజవాడ రౌడీజం తరహా వాతావరణాన్ని తీసుకొస్తున్నారు, చాలా ప్రమాదకరం అన్నట్టు. ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటున్నటువంటిది బ్రతుకు. ఒకళ్ళుంటే ఇంకొకళ్ళు ఈ రాష్ట్రంలో బ్రతకలేని పరిస్థితులు తెచ్చుకున్నారు. ఇది ఈ రాష్ట్రానికి మంచిదా చెడ్డదా అన్నటువంటిది ప్రజలు ఆలోచించే తీరిక లేదు, వ్యవస్థలకు ఆలోచించే తీరిక లేదు. దాని పర్యవసానం ఏమవుతుందో చూడాలి.